విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 69. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆద్య క్వశ్చన్కి జై తడబడుతూ అదే ఆద్య, సింగపూర్ క్లయింట్స్ సడన్గా వచ్చారు, వాళ్ళతోనే ఇవాళ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ జరిగాయి. ఆద్య విరక్తిగా నవ్వుతూ సింగపూర్ క్లయింట్స్ పేరు హరిణి అని కూడా చెప్పు జై అనగానే ఆద్య చేతిలో ఉన్న జై షాకింగ్గా కిందకి జారిపోయి ఆద్య వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఆద్య మాటలకి జైకి గొంతు పెగలక తడబడుతూ ఆద్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మధ్యలో హరిని ఎందుకు తీసుకొస్తున్నావు? అయినా హరిని నేనెందుకు మీట్ అవుతాను అని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆద్య బెడ్ మీద నుండి ఆవేశంగా పైకి లేచి జైకి ఎదురుగా నిల్చుకొని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు జై? సింగపూర్ క్లయింట్స్ అని, మీటింగ్స్, ప్రాజెక్ట్ వర్క్స్, ఇలా ఇంకెన్ని డేస్ అబద్ధాలు చెప్తూ నిజాన్ని దాచేస్తావు? నువ్వు నాకు మాత్రమే కాదు, నీ మనసుకి కూడా అబద్ధం చెప్పుకుంటున్నావు. నువ్వు హరిణితో రెస్టారెంట్కి వెళ్ళడం చూసి అక్కడికి వచ్చాను జై. అక్కడ నువ్వు హరిణి ఎంత క్లోజ్గా ఉన్నారో నా కళ్ళతో నేను చూశాను అంటూ కోపంగా అరుస్తుంది. ఆ మాటతో జైకి నోట మాట రాదు. ఆద్య అక్కడికి వచ్చి తనను చూసిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆద్య లీజన్, అది నువ్వు చూసింది నిజం కాదు, నేను చెప్పేది ఒక క్షణం ప్రశాంతంగా విను అంటూ ఆద్య చేతులు పట్టుకోబోతాడు. ఆద్య తన చేతులను జై పట్టుకునేలోగా 2 అడుగులు వెనక్కి వేసి నిల్చుకుంటూ, ఏం వినాలి జై? హరిని నిన్ను కిస్ చేయడం అబద్ధమని చెప్తావు అంతే కదా? ఈ మెడలో తాళి కట్టావు కాబట్టి నువ్వేం చేసినా నేను చూస్తూ ఉంటానని ఎలా అనుకుంటున్నావు? నా కళ్ళతో చూశాను నువ్వు నా కాల్ కట్ చేయడం. ఎందుకు జై నా దగ్గర ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచావు? ఆలోచిస్తుంటే టీనా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది జై. నేను కేవలం సొసైటీలో నీ వైఫ్ అనే ట్యాగ్ కోసం మాత్రమే ఉన్నాను. ఆద్య, వై డోంట్ యూ అండర్స్టాండ్? నీ దగ్గర హరిణి గురించి చెప్పకుండా దాచడం నా తప్పే. ఐ అగ్రీ దట్ తను నాకు యాక్సిడెంటల్గా కనిపించింది, ఏదో ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్తే వెళ్ళాను. నీకు చెప్తే నువ్వు అప్సెట్ అవుతావని చెప్పలేదు. రియల్లీ సారీ ఆద్య, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ట్రస్ట్ మీ, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆద్య జై వైపు సూటిగా చూస్తూ, థ్యాంక్ యూ జై, ఈరోజు నాకు చాలా పెద్ద లెసన్ నేర్పించావు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను ఎవరితోనైనా ఫైట్ చేయగలను, కానీ నీ అబద్ధాలతో మాత్రం నేను ఫైట్ చేయలేను. ఇక నువ్వు నా దగ్గర యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఈ రోజుతో నీ మీద నాకున్న ఆ చిన్న గౌరవం కూడా పోయింది అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పి బెడ్ మీద అటువైపు తిరిగి పడుకుంటుంది. జై ఆద్య వైపు చూస్తూ, జరిగింది నీకు చెప్పలేని పొజిషన్ నాది ఆద్య. అది నీకు చెప్పి హర్ట్ చేయలేక మౌనంగా ఉన్నాను. బట్ నిజం తెలిసిన రోజున నువ్వు నన్ను అర్థం చేసుకుంటావన్న నమ్మకం నాకుంది. అప్పటి వరకు మన మధ్య ఈ దూరం తప్పదు అని భారంగా నిష్టూర్చి ఫ్రెష్ అయ్యి బెడ్కి మరోవైపు పడుకొని ఏవేవో ఆలోచనలతో గడిపేస్తూ ఎర్లీ మార్నింగ్ నిద్రలోకి జారుకుంటాడు. ఆపకుండా రింగ్ అవుతూ ఉన్న మొబైల్ సౌండ్కి మత్తుగా కళ్ళు తెరిచి చూస్తూ పైకి లేచి కూర్చుంటుంది ఆద్య. రాత్రంతా సరిగ్గా నిద్రపోయినట్లేదు, అందుకే తన కళ్ళు వాచి ఉన్నాయి. మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ మాట్లాడాక ఫ్రెష్ అయ్యి మేడ్ తెచ్చిన కాఫీ తాగుతూ ఎంత ఆలోచించకుండా ఉండాలి అనుకున్నా తన ఆలోచనలు జై చుట్టూనే తిరుగుతూ ఉంటే చిరాగ్గా కాఫీ కప్ పక్కన పెట్టేసి పీస్ ఆఫ్ మైండ్ కోసం మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. తన రెగ్యులర్ టైంకి నిద్ర లేచిన జై తన పక్కన కనిపించని ఆద్య కోసం చూస్తూ నెమ్మదిగా బెడ్రూమ్ నుండి బాల్కనీ వైపు వస్తాడు. జైకి కూడా రాత్రంతా ఆలోచిస్తూ గడపడం వల్ల తన ఫేస్ చాలా టయర్డ్గా కనిపిస్తుంది. మెడిటేషన్ చేస్తూ ఉన్న ఆద్యను చూసి చిన్న స్మైల్ ఇచ్చి తన ఊపిరి తగిలేంత దగ్గరగా ఆద్య ముందు కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకొని ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. ఆద్య కళ్ళు మూసుకొని జై ఆలోచనల నుండి డైవర్ట్ అవ్వడం కోసం ఎంత ట్రై చేస్తూ ఉన్నా తనకి అతి దగ్గరగా ఎవరో ఉన్నారని తన మొహానికి తాకుతూ ఉన్న వెచ్చని స్పర్శ చెప్పడంతో మెల్లగా కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా జై తన మొహానికి జస్ట్ ఇంచ్ గ్యాప్లో గడ్డం కింద చేతులు పెట్టుకొని తననే రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంటాడు. జైను అంత దగ్గరగా చూసిన ఆద్య ఒక్కసారిగా షాక్ అయి వెనక్కి జరుగుతూ ఉంటే జై మెరుపు వేగంతో ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన వైపుకి లాక్కుంటాడు. ఆ ఫోర్స్కి వెళ్ళి జై గుండెల మీద పడగానే జై అలాగే వెనక్కి నేల మీద పడిపోతాడు. ఆద్య జై నుండి దూరం జరగడానికి ట్రై చేస్తూ, జై లీవ్ మీ, ఏం చేస్తున్నావు నువ్వు అంటూ కోపంగా అడుగుతుంది. జై ఆద్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ,
మెడిటేషన్ అంటే బయట ప్రపంచాన్ని మర్చిపోవడం కదా ఆద్య. మరి నా ఊపిరి తగలగానే ఎందుకు ఉలిక్కి పడుతున్నావని కళ్ళు ఎగరేస్తూ మనసులో నువ్వు నా గురించి థింక్ చేస్తున్నావు, ఐ రైట్ అంటూ లో వాయిస్లో అనగానే జై చూపుల నుండి తప్పించుకోవాలి అని అటు ఇటు చూసి, నా మనసులో నేను ఏమనుకుంటున్నానో నీకు అనవసరం జై. నిన్న నైట్ నీకు చెప్పింది నీకు గుర్తుందా లేక మర్చిపోయావా? నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అన్నాను. అది మర్చిపోయి బిహేవ్ చేస్తున్నావు. ముందు నన్ను వదులు. జై ఆద్య మాటల్ని పట్టించుకోకుండా ఒక చేత్తో ఆద్య నడుముని హోల్డ్ చేసి తన మరో చేత్తో ఆద్య ముఖం మీద పడుతూ ఉన్న చుట్టిని చెవి వెనక్కి నెట్టగానే జై వేలు తన నడుముని తాకుతూ ఉంటే ఆద్యలో తెలియని కలవరం స్టార్ట్ అవుతుంది. యు నో వాట్, నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఇంకా ఇంకా అందంగా ఉంటావు. కానీ నీ కళ్ళు చూస్తుంటే నా మీద కోపంతో నువ్వు రాత్రంతా నిద్రపోలేదని అర్థమవుతుంది అంటూ ఆద్య కళ్ళపై మెల్లగా ముద్దు పెట్టగానే ఆద్య గుండె ఒక్కసారిగా వేగం పెరిగిపోతుంది. జై ఆద్యను మరింత దగ్గరికి తీసుకొని నుదుటిన తన నుదుటితో ఆనించి కొన్ని నిజాలు చెప్పి నేను బాధ పెట్టడం కంటే ఆ నిజాన్ని నాలో మోస్తూ నీ నిందలు భరించడమే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అని ఎర్రటి పెదాల దగ్గరికి తన పెదాలను అతి దగ్గరగా తీసుకుని వెళ్తాడు. సరిగ్గా అదే టైంకి నేనేం చూడలేదు అని వినిపించిన అమర్ మాన్యాల వాయిస్కి ఇద్దరు కంగారుగా పైకి లేచి దూరం జరిగి నిల్చుకుంటారు. ఈడియట్, నా రూమ్కి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలియదా? కోపంగా వినిపించిన జై వాయిస్కి ఇద్దరు నార్మల్ పొజిషన్కి వచ్చారు అని ఫిక్స్ అయ్యి ఇటు తిరిగి పళ్ళు కనిపించేలాగా నవ్వుతాడు అమర్. మంచి ఛాన్స్ మిస్ చేశాడని కసిగా అమర్ కడుపులో ఒక పంచ్ ఇచ్చి చిరాగ్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ వెనక్కి తిరిగి ఆద్య వైపు చూసిన జై ఆద్య తన వైపు గుడ్లుర్మి చూడడం చూసి వామ్మో ఇది చూపులతోనే చంపేసేలా ఉంది అని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటూ ఆద్యకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం చూసి మాన్య నవ్వుకుంటూ ఉంటే ఆద్య కోపంగా చూస్తూ ఉంటుంది. జై వాష్రూమ్లోకి వెళ్ళగానే అక్కడ కాసేపు అందరూ సైలెంట్గా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఆద్యకి జై మీద కోపంగానే ఉన్నా లోపల తన గుండె కొట్టుకునే వేగం మాత్రం తగ్గలేదు. మాన్య ఆద్యాను చూసి నవ్వుకుంటూ తనకి దగ్గరగా వచ్చి బుగ్గగిల్లుతూ, ఆద్య నువ్వు కోపంగా ఉన్నప్పుడు అందంగా ఉంటావని జై అన్నాడు, కానీ నువ్వు కోపంగా చూస్తూ ఉంటే తను మాత్రం భయంతో ఫ్లయింగ్ కిస్ ఇచ్చి పారిపోతున్నాడేంటి అని గట్టిగా నవ్వుతుంది. స్టాప్ ఇట్ మాన్య అని విసుగ్గా మాన్య వైపు చూస్తూ అసహనంగా తను అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి మాన్య అమర్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అందరూ అడుగుతూ ఉన్నారు ఇన్ని ఎపిసోడ్స్ అయినా సరే ఆద్య అండ్ జై మధ్య అసలు మంచి బాండింగే చూపించట్లేదు అని. యాక్చువల్లీ ఇక్కడ అందరూ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి, అందరి గురించి చెప్తూ వస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడ ఆద్య అండ్ అమర్ బాండింగ్ అనేది ఆద్య అంతా ఒక్కసారిగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది మ్యారేజ్ అయిన అబ్బాయిని? సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఇంతకు మించి ఎక్కువ టైం ఏం పట్టదు. స్లోగా వాళ్ళ బాండింగ్ అనేది మీకు చూపిస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.